హాయ్ అండి అందరికీ. పరిమళభరితమైన సాంబ్రాణి తయారీ విధానము ఇలా ప్రిపేర్ చేసుకుంటే సాంబ్రాణి పొగ ఇంటికి చాలా మంచిది, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. ఇలా ముందుగా ఆవు పిడకలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత సాంబ్రాణిని పొడి చేసుకోవాలండి. ఇలా కనుక ఒకసారి తయారు చేసుకొని మనం డబ్బాకి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు, చాలా నెలలు కూడా వస్తుందండి. అలాగే ఈ సాంబ్రాణి పొడితో పాటు పచ్చకర్పూరము లేదా మామూలు కర్పూరం కూడా వేసుకొని పొడి చేసుకొని కలుపుకోవాలండి. తర్వాత మనకి ఎండి కొబ్బరి చిప్ప కూడా కావాలి, టెంక. ఆ టెంకని కనుక మనం ఉపయోగించుకొని నిప్పులాగా ఈ పొడి చేసుకున్న పొడిని మనం యూజ్ చేసుకుంటే సాంబ్రాణి ధూపం చాలా సింపుల్గా ఇంటికి ఇచ్చుకోవచ్చండి. ఇలా ఒక డబ్బాకి స్టోర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి తయారు చేసుకోవాలండి ముందుగానే. ఇలా ఎండి కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, ఆ కొబ్బరి చిప్పను మనం స్టవ్ మీదే ఇలా నిప్పులాగా తయారు చేసుకొని సాంబ్రాణిని పొగ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా నిప్పులాగా తయారైన తర్వాత ఆవు పిడకల ముక్కల్ని కూడా ఆ కొబ్బరి చిప్పల్లో కనుక వేస్తే ఆ ఆవు పిడకలు కూడా చక్కగా కాలి నిప్పులాగా తయారవుతుందండి. తర్వాత ఇలా కొద్దిగా సాంబ్రాణి పొడి మనం రెడీ చేసుకున్నాం కదండి, ఆ పొడిని మనం కొద్దిగా వేసుకుంటే ఇలా సువాసన భరితమైన పొగ సాంబ్రాణి తయారవుతుంది. అలాగే దేవుడి గదికి, ఇంటికి ఇచ్చుకుంటే మనకి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. చాలా మంచిది. ఇంటికి ఇలా ఇచ్చుకుంటే వారానికి ఒకసారి తయారు చేసి చూడండి. అలాగే ఈ పరిమళభరితమైన సాంబ్రాణి పొడిలో కొద్దిగా పంచదార మరియు యాలకులను కూడా జత చేర్చుకోవచ్చు. చాలా బాగుంటుందండి వాసన. ఒకసారి తయారు చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. హాయ్ అండి, బాయ్ అండి అందరికీ.